కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయిందని 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, గ్రామంలో ఒకరికైనా అప్పు మాఫీ చేశారని ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ప్రమాణపత్రం లేకుండానే కేసీఆర్ సర్కార్ 80,000 కోట్లు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ దొంగచాటున ఏదో చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని విమర్శించారు కేటీఆర్. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఒక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగినాం. ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు. మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే అసెంబ్లీలోనే చెప్తున్నా, ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదొక్కటే కాదు, మీకు యాదుకుండాలి, ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి. 3 పంటలు. ఇప్పుడేమంటాడు, రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకు ఇయ్యన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయిన రైతు వాళ్ళు బయట పత్రికల్లో ఈ రోజు నాకు చాలా బాధేసింది. ఉదయం పూటే నేను రవీంద్రరావు గారికి 6:30కి ఫోన్ చేస్తాను. ఉదయం పూట నేను 4-5 గంటలకి అన్ని నెట్ లో పేపర్ చదువుతా. ఈనాడులో తాటంత అక్షరాలతో రాసింది, వెలుగు పేపర్లో తాటంత అక్షరాలతో రాసిండు. సిరిసిల్ల లోపల మరి భూములు అన్యాక్రాంతం వెళ్ళే ప్రభుత్వ భూములు తీసుకున్నారు, చాలా మార్పులు జరిగినాయి అని చెప్పారు. అంటే ఎవరిని ఎత్తి చూపించడానికి? కేటీ రామారావు గారు. అంటే మలైన్ ఇంగ్లీష్ లో ఒక విధంగా దుష్ప్రచారం చేసి, వ్యక్తిగతంగా ఒక నిందలు చేసి బదనామి చేయడానికి చేసేటువంటి మరి విషయాలు. నేను పత్రికలు ఎందుకు రాసేది నేను అడగలేదు. పత్రికలకి ఎవరో చెప్తారు కదా రాసేది, అధికార పక్షమో లేదా అధికార యంత్రాంగమో చెప్తారు కదా వాళ్ళు రాసేది, పత్రికా మిత్రులు. దాని లోతుకెళ్తే అది మన ప్రభుత్వం గులాబీ జెండా ఉన్నప్పుడే తప్పులు జరిగినట్టు చిత్రీకరించారు. ఈయన కొనుక్కున్న భూమి అది 2007లో ఆనాడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో. వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు సిరిసిల్ల జిల్లా లేదు. ఎవరికి ఇచ్చింది? ఒక జంగ్ సిపాయి తన భూమిని అమ్ముకుంటాడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆయన అమ్ముకున్నాడు, ఇంకొకరు కొన్నారు, ఆయనకి చివరికి ఈయన కొన్నాడు. వాళ్ళ నాన్న పేరు మీద పట్టా అయిందని ఆయన ఒకరి దగ్గర కొన్నాడు. అది 2001లో తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా, మరి తండ్రి కొనుక్కుంటాడు చట్ట ప్రకారంగా.